తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ 90వ జయంతి వేడుకలు మంగళవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జయశంకర్ పటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా PRTU-TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్రను పోషించారని కొనియాడారు. ప్రొఫెసర్ గా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా విద్యాభివృద్ధికి జయశంకర్ అందించిన సేవలు అమోఘమని అన్నారు. అంతకు మించి ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గొప్ప మహానీయుడు జయశంకర్ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమికను పోషించిన జయశంకర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు KK శ్రీనివాస్, MA బాసిద్, ఉపాధ్యాయులు అష్రకాద్రి, శంకర్, కమల్ రాజ్, మదన్, చంద్రశేఖర్, కల్పన, విజయలక్ష్మి, విద్యా వాలంటీర్ వెంకట్రాములు, అహ్మద్ బిన్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. प्रोफेसर जयशंकर सर की जयशंकर सर की తెలుసు కదా విషయం. జయశంకర్ జయంతి కార్యక్రమం ఉంది ఈరోజు. సార్ది 90వ జయంతి. ఈ చిత్రపటం కూడా ఒక విద్యాభిమానులు ఆయన పట్ల ఉన్నది. ఈరోజు మాకు ఉదయం ఇచ్చింది కొత్త చిత్రపటం. ఇది కొండ లక్ష్మణ్ బాబుజీది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కదా మనకు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన మొత్తం ఈయన వెనుక ఉండి నడిపించిన సిద్ధాంతం. ఈ ప్రకారం మనకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా మన న్యాయం కావాలని తెలంగాణ కావాలని సంపూర్ణంగా ఆకాంక్షించి మన ఉద్యమాన్ని ముందుకు నడిపిన వ్యక్తి జయశంకర్ సార్. ఆ జయశంకర్ సార్ పూర్తితోటి ఆయన మరి ఒకసారి అందరూ గట్టిగా జయశంకర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు మన KK శ్రీనివాస్ గారిని మాట్లాడతారు. సార్ సార్ చెప్పింది కదా, ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంది? జయశంకర్ సార్ పుట్టినరోజు, 90వ పుట్టినరోజు కదా. ప్రధానంగా ఈయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు